ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం। నా పేరు శాలిని। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్। ఏనుగు దాడి ప్రమాదం ముందున్న ప్రశాంతంగా ఆలోచించిన డ్రైవర్। బద్వేలు బరిలో నిలిచి అభ్యర్థులను ఎంపిక చేసిన ప్రధాన పార్టీల అధిష్టానాలు। వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరు ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి। తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఊరట, పరువు నష్టం కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు। కీలక మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ముంబై। బుధవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు। సాగు రంగంలో సమస్యలను సాంకేతికతతో అధిగమించేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తోందని ప్రధాని మోదీ చెప్పారు। భారత వ్యవసాయ పరిశోధన సమాఖ్య అభివృద్ధి చేసిన వంగడాలు ప్రధాని మంగళవారం ఆవిష్కరించారు। రాయ్పూర్లో నిర్మించిన జాతీయ బయోటిక్ స్ట్రెస్ టాలరెన్స్ సంస్థ నూతన భవనాన్ని ప్రారంభించారు। 4 యూనివర్సిటీలకు గ్రీన్ క్యాంపస్ అవార్డులు ఇచ్చారు। సైంటిస్టులు 1300 రకాలకు పైగా విత్తన వెరైటీలను అభివృద్ధి చేశారు। ఈ రోజు మరో 35 వెరైటీలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి। ఈ వంగడాలు వాతావరణ మార్పులు, పోషకాహార లోపాల సవాళ్లను పరిష్కరిస్తాయి అని మోదీ అన్నారు। రైతులు ఎదుర్కొనే భిన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కొత్త రకాలను సైంటిస్టులు రూపొందించారు। కరువు తదితర కఠిన వాతావరణ పరిస్థితులను, వివిధ రకాల వ్యాధులను తట్టుకునే విధంగా వీటిని అభివృద్ధి చేశారని ప్రధాని చెప్పారు। అధిక పోషక విలువలున్న వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్ తదితర పంట రకాలు కొత్తగా రూపొందించిన వాటిలో ఉన్నాయి। దేశ రైతాంగంలో 86% మంది సన్నకారు రైతులేనని, వారి ఆదాయాన్ని పెంచడంపై ప్రధాని ఎల్లప్పుడూ శ్రద్ధ పెడుతుంటారని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర తోమార్ చెప్పారు। సాగు రంగానికే కాకుండా మొత్తం పర్యావరణానికి వాతావరణ మార్పు అతిపెద్ద సవాలుగా మారిందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు। ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాలన్నారు। దీనివల్ల సాగు అనుబంధ రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయన్నారు। एक लघु फिल्म के साथ राष्ट्र को समर्पित करने की कृपा करें। अन्नदाता की समृद्धि और आत्मनिर्भर भारत में उनकी अहम भागीदारी सुनिश्चित करने के लिए प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के दूरदर्शी नेतृत्व में लगातार प्रयास किए जा रहे हैं। नरेंद्र मोदी जी की 20 वर्षों की सेवा यात्रा किसानी और गांव गरीब के बेहतरी के लिए समर्पित रही है। उनके नेतृत्व में राज्य एवं राष्ट्रीय स्तर पर कृषि को आधुनिक बनाने के लिए अभूतपूर्व प्रयास किए गए हैं। जैविक खेती, सिंचाई, फसल बीमा, कृषि सुधार कानून जैसे सभी कदम इस बात की मिसाल है। इस कड़ी में शामिल है उच्च गुणवत्ता और पोषण वाली बायो फोर्टिफाइड किस्मों एवं बदलती जलवायु के अनुरूप नवीनतम कृषि तकनीकों का विकास। इस वर्ष उच्च पोषक तत्वों से भरपूर रोगरोधी तथा जलवायु अनुकूल 35 किस्मों का विकास किया गया है, जैसे कि सूखा प्रभावित क्षेत्रों के लिए चने की किस्म, साथ ही अरहर एवं सोयाबीन की कम अवधि में पकने वाली रोगरोधी किस्मों का विकास किया गया है।
जलवायु अनुकूल धान की किस्में विकसित की गई हैं, जो रोग तथा खरपतवार नाशी प्रतिरोधी होने के साथ साथ क्षारीय भूमियों के लिए भी उपयुक्त है। अधिक प्रोटीन, आयरन, जिंक और विटामिन वाली गेहूं, बाजरा एवं मक्का की किस्में इस कड़ी में शामिल हैं। किनोवा, कोटू, विंड बीन और बाकला की भी नई किस्म विकसित की गई है। तिलहन में आत्मनिर्भरता के लिए सरसों और सोयाबीन की उच्च गुणवत्ता वाली किस्मों का भी विकास किया गया है। कृषि में शोध और नवाचार को बढ़ावा देने की दिशा में आज एक और नया अध्याय जुड़ रहा है। 58 करोड़ की लागत से रायपुर में भारतीय कृषि अनुसंधान परिषद के अंतर्गत एक नए राष्ट्रीय जैविक स्ट्रेस प्रबंधन संस्थान की शुरुआत हो रही है। భారత వైద్య ఆరోగ్య రంగంలో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ విప్లవాత్మక మార్పులు తేనుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇందులో భాగంగా దేశంలోని ప్రతి పౌరుడికి డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డును అందివ్వనున్నట్లు ప్రకటించారు. ఇక నుంచి పౌరులు తమ ఆరోగ్య రికార్డులను భౌతిక రూపంలో భద్రపరచుకోనక్కర్లేదని, ఈ కార్డులోనే డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉంటాయని వెల్లడించారు. దేశంలో ఏ ప్రాంతంలో నివసించే పౌరులైనా అత్యుత్తమ వైద్య సేవలు అందుకునే అవకాశం ఈ కార్డుతో లభించనుందని పేర్కొన్నారు. దేశ ఆరోగ్య రంగ ముఖ చిత్రాన్ని ఈ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ మార్చనుందని ప్రధాని తెలిపారు. గతేడాది ఆగస్టు 15న ఈ మిషన్ను పైలట్ ప్రాజెక్టుగా 6 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేంద్రం అమలు చేసింది. దీన్ని సోమవారం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు మోదీ ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ దేశంలోని ఆసుపత్రులను వైద్య ఆరోగ్య సదుపాయాలను అనుసంధానం చేస్తుంది. దీని ద్వారా దేశవాసులకు ఒక డిజిటల్ ఆరోగ్య గుర్తింపు కార్డు లభించనుంది. ఇందులో ప్రతి పౌరుడి ఆరోగ్య రికార్డులు డిజిటల్ రూపంలో సురక్షితంగా ఉంటాయి. ఈ మాధ్యమం ద్వారా రోగి, వైద్యుడు కూడా పాత వైద్య చరిత్రను సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బందితో పాటు ల్యాబ్లు, మందుల దుకాణాలు, ఆరోగ్య కేంద్రాలు కూడా ఇందులో నమోదై ఉంటాయని మోదీ తెలిపారు. ఈ కార్డుతో దిగువ మధ్య తరగతి ప్రజల వైద్య ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు. वो आज से एक नए चरण में प्रवेश कर रहा है और ये सामान्य चरण नहीं है, ये असामान्य चरण है। आज एक ऐसे मिशन की शुरुआत हो रही है जिसमें भारत की स्वास्थ्य सुविधाओं में क्रांतिकारी परिवर्तन लाने की बहुत बड़ी ताकत है। साथियों, 3 साल पहले पंडित दीनदयाल उपाध्याय जी की जन्म जयंती के अवसर पर पंडित जी को समर्पित आयुष्मान भारत योजना पूरे देश में लागू हुई थी। मुझे खुशी है कि आज से आयुष्मान भारत डिजिटल मिशन भी पूरे देश में शुरू किया जा रहा है। ये मिशन देश के गरीब और मध्यम वर्ग के इलाज में होने वाली जो दिक्कतें हैं, उन दिक्कतों को दूर करने में बहुत बड़ी भूमिका निभाएगा। टेक्नोलॉजी के माध्यम से मरीजों को पूरे देश के हजारों अस्पतालों से कनेक्ट करने का जो काम आयुष्मान भारत ने किया है, आज उसे भी विस्तार मिल रहा है। एक मजबूत टेक्नोलॉजी प्लेटफॉर्म। కోటగిరి నుంచి మెట్టుపాలెం వెళ్తున్న ప్రభుత్వ బస్సు ముందు దృఢమైన ఏనుగు ఒకటి అనూహ్యంగా ప్రత్యక్షమైంది. బస్సుకు అడ్డుగా నిలిచింది. అది ఆగ్రహంగా ఉందని గ్రహించిన డ్రైవర్ బస్సు ఆపాడు. అద్దాలపై ఏనుగు దాడి చేసింది. అవి పగిలిన డ్రైవర్ కంగారు పడలేదు. బస్సులో ఉన్న వారిని వెనక వైపునకు వెళ్ళమని చెప్పాడు. బస్సు హారన్ కొట్టగానే ముందుకు వెనక్కి పోనివ్వడం గానీ చేయకుండా తాను కూడా సీట్లోంచి లేచి వెనక వైపునకు వెళ్లాడు. బస్సుతో తనకు ప్రమాదం లేదని గుర్తించిన ఏనుగు కొంతసేపటికి తన దారిన తాను వెళ్లిపోయింది. ఇదంతా బస్సులోని వ్యక్తి మొబైల్లో రికార్డ్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది.
ప్రమాదకర పరిస్థితిని ప్రశాంతమైన ఆలోచనతో ఎదుర్కొన్న డ్రైవర్ సమయ స్ఫూర్తిని నెటిజన్లు వేన్నోల్లో కొనియాడుతున్నారు. అంతేగాక తమిళనాడు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. జగనన్న అమూల్ పాల వెల్లువపై తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం వైఎస్ జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ గతంలో సహకార రంగంలోని డైరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, కొందరు సహకార డైరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని తెలిపారు. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని, హెరిటేజ్ కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థను సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. అమూల్ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డైరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని, అమూల్ వచ్చాక లీటర్కు 5 రూపాయల నుంచి 15 రూపాయల వరకు అదనపు ఆదాయం వచ్చిందని, రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడి రైతులకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను కలిసిన విఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు రాష్ట్రంలో ప్రజా ఆరోగ్య రంగంపై ఇరువురి మధ్య చర్చ సాగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో చేపడుతున్న నాడు నేడు వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చించారు. క్యాన్సర్ నివారణ, చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సుదీర్ఘంగా చర్చ, పరస్పరం ఆలోచనలు పంచుకున్నామన్న డాక్టర్ నోరి రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రులు పెట్టాలని, అందులో ఒక దాన్ని అత్యాధునికంగా ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించినట్టు వెల్లడించిన డాక్టర్ నోరి చాలాసేపు మాట్లాడాం. ఆయన ప్లాన్లు, నా ప్లాన్లు కూడా సిమిలర్గా ఉన్నాయి. ఏమిటంటే మన రాష్ట్రంలో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్ 3 రీజియన్స్లో పెట్టి, ఒకటి దాన్ని చాలా అద్భుతంగా తయారు చేసి, తర్వాత కర్నూలు మెడికల్ కాలేజెస్లో ఉన్న వాటి క్యాన్సర్ ప్రోగ్రామ్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో ఉన్నవి అన్నీ శాటిలైట్స్ కింద పెట్టి దే ఆల్ రిపోర్ట్ టు ది కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్స్. ఇది మన స్టేట్ ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది కాబట్టి ఈ ప్లానింగ్ విల్ గో ఎ లాంగ్ వే టు హెల్ప్ అవర్ పీపుల్. ది ఎయిమ్ ఫర్ హిమ్ అండ్ ఫర్ మీ ఈజ్ to provide affordable and accessible cancer care to every patient in Andhra Pradesh. That ikkadi nunchi malli వేరే స్టేట్లకు వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా బాధాకరం. వెళ్ళకుండా హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఇక్కడే మంచి కేర్ మనకు ప్రొవైడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ను కలిసిన మాస్టర్ గంధం భువన్ జై ఇటీవల యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన శిఖరం ఎల్బ్రాస్ ను ప్రపంచంలోని అతి పిన్న వయసులో 8 సంవత్సరాల 3 నెలలు అధిరోహించిన బాలుడిగా రికార్డు సృష్టించిన గంధం భువన్ జై ప్రతిభను ప్రత్యేకంగా అభినందించిన సీఎం వైఎస్ జగన్ మైనార్టీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు తనయుడు మాస్టర్ గంధం భువన్ జై. ఈ సందర్భంగా సీఎం ని కలిసిన భువన్ తండ్రి గంధం చంద్రుడు, కోచ్ శంకరయ్య, రెవెన్యూ, పర్యాటక మరియు క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ. ప్రభుత్వ కళాశాలల్లోని ఒప్పంద అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని,
ఎవరు ఆందోళన చెందవద్దని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. సచివాలయంలో సోమవారం ఆయన ఆ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వీరికి సంబంధించి 2022 మార్చి వరకు ఒప్పందం ఉంది. అప్పటి వరకు ఇబ్బంది లేదు. ఈలోగా సీఎం జగన్తో మాట్లాడి తదుపరి విధి విధానాలను ప్రకటిస్తాం. ఎయిడెడ్ పోస్టుల నుంచి ప్రభుత్వ కళాశాలలకు ఎంతమంది వస్తున్నారో, ఈ కారణంగా వీరికి ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న దానిపై సమగ్రంగా చర్చిస్తున్నాం. ఒప్పంద అధ్యాపకులను విద్యార్హతలను బట్టి వర్సిటీల పరిధిలో సర్దుబాటు చేసే విషయాన్ని కూడా పరిశీలిస్తున్నామని వివరించారు. సంస్కరణ తీసుకురావాలని చెప్పి ఒక రిటైర్డ్ వైస్ ఛాన్సలర్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేతృత్వంలో ఈ కమిటీ జీవో నంబర్ 52 గ్రాంటీ స్కూళ్ళు కాలేజీల్లో 4 మెంబర్ కమిటీని తీసుకురావాలని చెప్పి ఒక రిటైర్డ్ మెంబర్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేతృత్వంలో ఈ కమిటీ రత్నకుమారి జీవో నంబర్ 52 ఫార్మర్ వైస్ ఛాన్సలర్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 4 మెంబర్ ఈ కమిటీ ఒక రిటైర్డ్ మెంబర్ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ముఖ్యంగా ఈ కమిటీ రత్నకుమారి జీవో నంబర్ 52 ఫార్మర్ వైస్ ఛాన్సలర్ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ప్రజల యొక్క 4 మెంబర్ ఈ కమిటీ అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క విద్యా సంస్థలు నడపాలి. రాష్ట్ర ప్రభుత్వం ఫలితాలు ఇవ్వలేదు. వీటికి అనుగుణంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ సంక్షేమ కార్యక్రమాలైనా కూడా అందరికీ సమానంగా వర్తింపచేయాలని, ఉదాహరణకు జగనన్న అమ్మఒడి కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, ఇవన్నీ ఏ సంక్షేమ కార్యక్రమాలైనా విద్యార్థులకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి చెందిన కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థులకు ఈ యొక్క విద్య, నాణ్యమైన విద్య ఇవన్నీ అందించాలని ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ ఈ ప్రైవేట్ స్కూల్లో కూడా. బద్వేల్ ఉప ఎన్నికల్లో ఆనవాయితీని గౌరవించి ప్రతిపక్షాలు పోటీ పెట్టకపోతే ఆహ్వానిస్తామని, ఒకవేళ పెట్టినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అదే జరిగితే విజయం వైఎస్ఆర్సీపీదేనని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరైనా ఎమ్మెల్యేలు దురదృష్టవశాత్తు మరణిస్తే వారి కుటుంబ సభ్యుల్లో ఒకరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. బద్వేల్ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య భార్య డాక్టర్ దాసరి సుధా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారన్నారు. పోటీ అనివార్యమైతే ఉప ఎన్నికను వైఎస్ఆర్సీపీ సీరియస్ గా తీసుకుని పనిచేస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద సీఎం వైఎస్ జగన్ మీద ప్రజల్లో అభిమానం తగ్గడానికి ఎలాంటి అవకాశం లేకపోగా మరింతగా పెరిగిందనడానికి 2019 నుంచి ఇప్పటి వరకు జరిగిన వరుస ఎన్నికల ఫలితాలే నిదర్శనమని గుర్తు చేశారు. ప్రజా అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం తమకు అవసరమని సజ్జల చెప్పారు. గతంలో నంద్యాల ఉప ఎన్నికప్పుడు అప్పటి సీఎం చంద్రబాబు భయోత్పాతం సృష్టించి డబ్బుల్ని వెదజల్లారని, ఇప్పుడు అలాగే చేస్తే వారి ఆగడాలను అడ్డుకుంటామని తెలిపారు. 2 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్ చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు 95% హామీల అమలును ప్రజలకు వివరిస్తామన్నారు. సహజంగానే ఇప్పుడున్న దీన్ని బట్టి ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నిక వచ్చినా ఖచ్చితంగా ప్రజల అభిమానం, దీవెనలు మా పార్టీకి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉన్నా కూడా మేము సీరియస్గానే తీసుకుంటాం. దాంట్లో కష్టపడి ప్రజల దగ్గరికి మళ్ళీ వెళ్ళి ప్రతి ఎన్నికను గీటురాయిగా తీసుకొని పనిచేయడానికి ట్రై చేస్తాం. కాబట్టి ఇది కూడా సీరియస్గానే తీసుకొని పనిచేస్తాం. చేద్దామని అదే ఆలోచన ఉంది. ఆల్రెడీ ఒక స్కెచ్ లాగా ఒక డిస్కషన్ అయింది. బహుశా 3-4 రోజుల్లో అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు వాళ్ళందరికీ బాధ్యతలు అనుకుంటారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. ఆమెపై దాఖలైన పరువు నష్టం కేసును ధర్మాసనం నిన్న కొట్టేసింది. 2017లో తమిళిసై తమిళనాడు బీజేపీ చీఫ్ గా ఉన్నారు. ఓ సందర్భంలో వీసీకే చీఫ్ తిరుమవలవన్ పై విరుచుకుపడ్డారు. ఆయన కట్ట పంచాయత్తు చేస్తున్నారంటూ మీడియాలో ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన వీసీకే సభ్యుడు తాలి కార్తికేయన్ కాంచీపురం కోర్టులో తమిళిసైపై పరువు నష్టం దావా వేశారు. స్వీకరించిన కోర్టు విచారణకు హాజరు కావాల్సిందిగా సమన్లు పంపింది. అయితే సమన్లతో పాటు కేసును రద్దు చేయాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం
వాక్ స్వాతంత్ర్యం, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నప్పటికీ వాటికి పరిమితులు ఉన్నాయని గుర్తు చేస్తూ తమిళిసైపై నమోదైన కేసును కొట్టివేసింది. 2 చోట్ల ఓడిపోయిన అవమాన భారం నుంచి ఇంకా పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు. తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. అందుకే సీఎం వైఎస్ జగన్ పై ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో రగిలిపోతున్నారు. వేదిక ఏదైనా సరే సీఎంను తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. మంత్రులను సన్యాసులు అంటున్న పవన్ కు సంస్కారం ఉందా? ఒక పార్టీకి వ్యవస్థాపకుడై ఉండి కులాలు ఆపాదిస్తూ పబ్లిక్ లో మాట్లాడతారా? సీఎం జగన్ కులం, మతం, రాజకీయం చూడబోమని చెప్పి అదే రీతిలో వ్యవహరిస్తున్నారు. నిర్మాతలు, దర్శకులకు కూడా పవన్ కులాన్ని ఆపాదించడం విచారకరం. వైఎస్ జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పవన్ పదే జగన్ ను లక్ష్యంగా చేసుకుని దూషించారు. సీఎంగా ఉన్న చంద్రబాబును మాత్రం ఏమీ అనలేదు. పవన్ బీజేపీతో ఉన్న వారిద్దరి స్నేహబంధం అప్పటి నుంచి ఇప్పటికీ వీడిపోలేదు. నిర్మాతలు, దర్శకులు ఆన్లైన్ టికెట్ విధానం కావాలని కోరారు. కేంద్రంలో బీజేపీ కూడా ఈ విధానాన్నే కోరుతోంది. ఒకవేళ పవన్ కు అది ఇష్టం లేకపోతే ఆన్లైన్ టికెట్ విధానం తీసేయాలని ప్రధాని మోదీని కోరాలి. దేశంలో హుందాతనంతో వ్యవహరిస్తున్న తక్కువ మంది నాయకుల్లో సీఎం జగన్ ఒకరు. చివరకు తన దగ్గర పనిచేసే అటెండర్ను కూడా అన్న అని పిలుస్తారు. మరో దానికి ఎప్పుడు ఉపయోగించుకున్న పరిస్థితి కనబడదు. ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కూడా చాలా చిత్రంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చంద్రబాబును ఒక మాట అనలే. ఎందుకంటే ఆ రెండు స్నేహబంధం చాలా దృఢమైంది. ఇవాళ కూడా ఆ బంధం ఏం విడిపోయినట్టుగా అనిపించట్లే. బీజేపీతో స్నేహం కుదుర్చుకుని వారితో పాటు కలిసి ప్రయాణం చేస్తామని ప్రకటించినప్పటికీ బహుశా నేను అనుకోవడం తెలుగుదేశం పార్టీతో ఉన్న స్నేహాన్ని, బంధాన్ని వదులుకోలేక ఏదో ఒక ఒత్తిడిలో ఉన్నట్టుంది. బీజేపీతో వెళ్తే అంటే ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ అని ఆలోచిస్తే ఆయనలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడంతో పాటు కళలకు, కళాకారులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తెలిపారు. నిరుపేద కళాకారులను ప్రోత్సహించేందుకు తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి 500 పైగా కళాకారులకు నెల వేతనాలు కూడా ఇస్తున్నారని గుర్తు చేశారు. శ్రీ లంబోదర కల్చరల్ అకాడమీ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్ నిర్వహించిన గురు పూజోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆచార్య దేవోభవ పురస్కారాలతో పలువురు ఉపాధ్యాయులను మైనంపల్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన 75 మంది చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను ఆకట్టుకున్నాయి. అదేవిధంగా సోదరిమణి గాయత్రి గారు, అశోక్ గారు సిరిసిల్లాకు చెందినవారు, గాయత్రి గారు మా మల్కాజ్గిరికి చెందిన సోదరిమణి. వారిని కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు ఇంతకు మునుపు చాలా కార్యక్రమాలు చేశారు. ఈరోజు లంబోదర కల్చరల్ అకాడమీలో డాన్స్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 75 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. 2 రాష్ట్రాల నుంచి, ఏపీ నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి, ఇతర దేశాల్లో కూడా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అశోక్ గారు, ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. మనందరు పార్టిసిపెంట్స్ కూడా ఐ విష్ దెమ్ గుడ్ లక్. మీరు ఎప్పుడు కూడా అంటిల్ యూ అచీవ్, నెవర్ గివ్ అప్. విష్ యూ ఆల్ సక్సెస్, ఆల్ ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడి ప్లే ఆఫ్స్ ఆశలను క్లిష్టతరం చేసుకున్న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఎట్టకేలకు ఓ విజయం సాధించి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. గత రాత్రి పంజాబ్తో జరిగిన మ్యాచ్లో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తోలుత తడబడిన సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా చెలరేగడంతో పంజాబ్ ఓటమి ఖాయమైంది. ముంబైకి ఇది 5వ విజయం కాగా 7 ఓడిన పంజాబ్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టతరం చేసుకుంది. ఈ మ్యాచ్లో తోలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ పేలవ బ్యాటింగ్తో నిరాశపరిచింది. క్రిస్ గేల్ మరోమారు తీవ్రంగా నిరాశపరచగా మార్కరమ్, దీపక్ హుడా, కెప్టెన్ కేఎల్ రాహుల్ రాణించడంతో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో పోలార్డ్, బుమ్రా చెరో 2 వికెట్లు తీసుకోగా రాహుల్ చాహర్, కృణాల్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు. అనంతరం 136 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై స్వల్ప లక్ష్య ఛేదనలో తోలుత తడబడింది.
61 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి మరో ఓటమి దిశగా ప్రయాణిస్తున్నట్లు కనిపించింది. అయితే సౌరభ్ తివారీ, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా చెలరేగి జట్టును విజయం దిశగా నడిపారు. తివారీ 37 బంతుల్లో 3 ఫ్లోర్లు 2 సిక్సర్లతో 45 పరుగులు చేయగా, పాండ్యా 30 బంతుల్లో 4 ఫ్లోర్లు 2 సిక్సర్లతో అజేయంగా 40 పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగే మ్యాచ్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లు సన్నద్ధమవుతున్నారు. దుబాయ్ వేదికగా బుధవారం జరిగే మ్యాచ్ కోసం కావాల్సినంత ప్రాక్టీస్ చేశారు. ఇక గత 2 మ్యాచ్లలోనూ అర్ధ శతకాలతో ఆకట్టుకున్న ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం నెట్స్ లో బాగానే శ్రమించాడు, షాట్లతో అలరించాడు. ఇందుకు సంబంధించిన షార్ట్ వీడియోను అతడు ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇక ఇందుకు స్పందనగా అర్ధ సెంచరీలు ఓకే, ఏదేమైనా సరే ఈ రోజు సెంచరీ కొడితే చూడాలనుంది బాయ్, ఆల్ ది బెస్ట్ అని అభిమానులు కోహ్లీకి విషెస్ చెప్తున్నారు. మరోవైపు థ్యాంక్స్, క్రికెట్ ఆడుతున్నావన్న ఎమోజీతోనైనా మాకు అసలు విషయం తెలియజేశావు, లేదంటే క్యారమ్స్ ఆడుతున్నావేమోనని భ్రమపడే వాళ్ళమంటూ సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు. కాగా ఐపీఎల్ 2021 రెండో అంచెలో భాగంగా కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో కోహ్లీ 5 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో 53 పరుగులతో రాణించిన కోహ్లీ ఆదివారం ముంబైతో జరిగిన గేమ్లోనూ హాఫ్ సెంచరీ చేసి బ్యాట్తోనే విమర్శలకు సమాధానమిచ్చాడు. ఇక ఈ సీజన్లో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు ఆడి 6 గెలిచిన ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో ఉంది. నేడు రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఆర్థిక అగ్రరాజ్యాలైన అమెరికా, చైనాలో తలెత్తిన ఇబ్బందులు భారత్తో పాటు ప్రపంచ స్టాక్ మార్కెట్లపై పడింది. దీంతో బుధవారం దేశ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 9.19 గంటల సమయానికి సెన్సెక్స్ 454 పాయింట్లు నష్టపోయింది. 59,277 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుండగా నిఫ్టీ సైతం 104 పాయింట్ల నష్టంతో 17,644 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. దివిస్ ల్యాబ్, సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, అదానీ ఫోర్డ్స్, నెస్లే, కోల్ ఇండియా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఎథిర్ మోటార్స్, మారుతి సుజుకి షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత వ్యవసాయ పరిశోధన సామర్థ్య అభివృద్ధి చేసిన వంగడాలు మంగళవారం ఆవిష్కరించిన ప్రధాని. ఏనుగు దాడి ప్రమాదం ముందున్న ప్రశాంతంగా ఆలోచించిన డ్రైవర్. బద్వేలు బరిలో నిలిచి అభ్యర్థులను ఎంపిక చేసిన ప్రధాన పార్టీల అధిష్టానాలు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పేరు ప్రకటించిన సజ్జల రామకృష్ణారెడ్డి. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి ఊరట. పరువు నష్టం కేసును కొట్టేసిన మద్రాస్ హైకోర్టు.
కీలక మ్యాచ్లో గెలిచి ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకున్న ముంబై. బుధవారం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.